మార్నింగ్. ఈరోజు మీకు ఒక కర్రీ చూపించబోతున్నాను. ఏంటి మామూలుగా అందరు చేసుకునేది, నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను. చూడండి, క్యాబేజీ, పొటాటో, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు. అంటే ఎప్పుడు అర్థమైంది కదండి, క్యాబేజీ పొటాటోతో టమాటో కలిపి కర్రీ చేస్తాను. చూడండి, ఇదండి ఆయిల్ పెట్టేసినాను ఆల్రెడీ. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసినాను. మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి ఆయిల్. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం చిటపట్లాడనిద్దాం. ఆవాలు, జీలకర్ర, ఇదండి ఆవాలు, జీలకర్ర చిటపట్లాడుతున్నాయి కదా, ఇదండి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కలర్ మారే వరకు వేపుకుందాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుందండి. మరి ఇట్లాంటి ఎన్నెన్నో కర్రీస్, ఎన్నెన్నో ఫ్రైస్, పప్పులు ఇవన్నీ చేయాలనిపిస్తుంది. కామెంట్ చేయండి. ఇట్లా చేస్తుంటే మీరు ఏమైనా కామెంట్ చేస్తుంటే మాకు కూడా ఇన్స్పిరేషన్ లాగా, ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కొంచెం కలర్ మారనిద్దాం. ఇదండి కలర్ చేంజ్ అయింది కదా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేద్దాం. ఏంటో కెమెరా బ్లర్ వస్తుందండి. అల్లం వెల్లుల్లి వేసేసా, వేగిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి. ఇందులో కాస్త పసుపు వేద్దాం. ఇదండి పసుపు వేసేసా, కొంచెం ఇట్లా ఫ్రై అనిద్దాం. ఇందులో కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి. ఇదండి అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి. క్యాబేజీ, ఇదండి చక్కగా మగ్గనిద్దాము ఆయిల్లో. కొంచెం కొత్తిమీర కూడా వేసేసా, పసుపు ఇవన్నీ కలిపేసేయండి, మగ్గుతుంది. ఆయిల్లో మగ్గినాక అప్పుడు టమాటో అవన్నీ వేసుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తాం. ఇదండి నూనెలో చక్కగా మగ్గిపోయింది కదా, కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు దీన్ని టమాటో ఇక్కడ వేస్తాం మధ్యలో. ఎందుకు మధ్యలో వేస్తానంటే అక్కడ చక్కగా మగ్గుతుందని వేస్తాను అన్నమాట. ఇదండి టమాటోలు వేసేస్తున్నా. 2 టమాటోలు. ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేస్తాను. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడు వేసేస్తా. ఉప్పు వేస్తున్నాను చూడండి, 1 స్పూను. 2 స్పూన్స్ కారం వేస్తున్నా, అంతే. ఇది ఇక్కడనే ఇలానండి, తర్వాత కలపాలి. దీనికి క్యాబేజ్కి వాటర్ ఏమి వేయలేదండి. మీరు కావాలంటే కొంచెం చిలకరించుకోండి. నేను మామూలుగా ఇట్లా నూనెలోనే మగ్గిస్తా. క్యాబేజ్ అట్లాంటివి కొన్ని కర్రీస్కి, వంకాయ, బంగాళదుంప అట్లాంటి వాటికి వాటర్ వేసుకోవచ్చు, కానీ క్యాబేజ్కి అంత బాగుంటుందండి. ఎక్కువ శాతము ఇట్లానే అంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇట్స్ యువర్ విల్ అని విషయం, కానీ మీ ఇష్టం. ఇదండి ఇట్లా చక్కగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత పెట్టి ఇదండి చక్కగా మగ్గిపోయింది కదా.
టమాటాలు ఇలా వేస్తే చక్కగా మగ్గుతుందండి. ఇట్లా మనం స్మాష్ చేసినాం అనుకోండి మంచిగా కర్రీ బాగా అవుతుంది. లేకుంటే పొక్కలు పొక్కలు అట్లా లేకుండా ఇట్లానండి చక్కగా ఇదే కలుపుకొని మగ్గించుకుంటే అయిపోతుందండి. ఇప్పుడు కొంచెము కొత్తిమీర ఎట్టిపోయింది, ఇదండి కొత్తిమీర కొంచెం వేస్తున్నా. అరే కడలు ఉంది, కట్ చేసి నేను తర్వాత వేస్తాను.